సృష్టి ప్రారంభంలోనే ప్రశాంతంగా ఉన్న ధర్మం కానీ నెమ్మదిగా అధర్మం పెరగసాగింది. సృష్టి శక్తులు, ఋషులు యజ్ఞాలు భంగం చేసి ప్రజలను భయపెట్టసాగాయి. దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి శరణుజొచ్చారు. ఈ లోకాన్ని రక్షించే మహాశక్తి కావాలని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు గాఢమైన తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఒక దివ్యమైన జ్యోతి ప్రకాశించింది. ఆ జ్యోతి నుంచి ఉగ్ర తేజంతో కూడిన మహాశక్తి అవతరించింది. ఆ మహాశక్తే రుద్రుడు. ఆయన రూపం ఉగ్రంగా ఉన్న హృదయం మాత్రం అపార కరుణతో నిండి ఉంది. రుద్రుడు దుష్టశక్తులను సంహరించి ఋషుల యజ్ఞాలను రక్షించాడు. ప్రజల భయాన్ని తొలగించాడు. ధర్మాన్ని మళ్ళీ స్థాపించాడు. దేవతలందరూ ఆనందంతో రుద్రునికి నమస్కరించి మీ వల్లే లోకానికి శాంతి తిరిగి వచ్చిందని స్తుతించారు. అప్పుడు రుద్రుడు ఇలా అన్నాడు: ధర్మాన్ని ఆచరించే వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను.